సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం ఆది మహర్షి పరమేశ్వరుడే అధిపతిగా గల అమృతధామం ఋషిపీఠం ఋషిపీఠం సత్య ఇంక తర్వాత వాడి పెడితే సపుత్రాయ ఇప్పుడు సపుత్రశ్యాపి నీ కొడుకు పేరు పెడుతున్నాను. ఇంతవరకు వసుదేవుడు రోహిణి వాళ్ళ యొక్క పుత్రుడికి పేరు పెట్టారు. ఇప్పుడు మీ ఇద్దరి పుత్రుడికి అంటే వీళ్ళు కూడా దేవక వసుదేవుడు పుత్రుడు అనుకోండి, కానీ సపుత్రశ్యాపి నామాని శృణు నంద అతంద్రిత. ఇదిగో నేను చెప్తున్నాను కునుకుపాట్లో కూడా వినంటున్నాడు. అందరికి కూడా కొనుక్కోవడం అలవాటు ఉందన్నమాట అనుకోవద్దు. ఇక్కడ జాగ్రత్తగా విను అంటే అర్థం ఏంటంటే నేను చెప్పబోతున్న విషయం గంభీరమైనది గనక ఏకాగ్రంగా విను అని అర్థం. ఇక్కడ విషయం గాంభీర్యం అన్నప్పుడు సావధానత శృణు, సావధానంగా విను, సావధానమనాహ ఇవి చెప్పడం ఎందుకంటే విషయంలో గాంభీర్యం ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి అని చెప్తారండి ఇక్కడ. అందుకని హెచ్చరించడం కాదు, నేను నిద్రపోతున్నా అని అర్థం కాదు ఇక్కడ. అందుకే అతంద్రిత శృణు నంద వినవయ్యా అను ఆనందపడి చెప్తున్నాడు. ఏమనంటే గొప్ప మా నామం పెడుతున్నానయ్యా కృష్ణ అని నామం చేశారండి ఇక్కడ. ఇదే మరొక పురాణంలో ఏం చెప్తాడంటే అక్కడి నుంచి తెచ్చుకోవాలి. విష్ణువు యొక్క కోటి నామములు ఒక ఎత్తు, కృష్ణనామం ఒక్కటి ఒక ఎత్తున్నాడు. కోటీనాం విష్ణునామా, కోట్ల కొలది ఉన్నటువంటి విష్ణునామముల యొక్క ఎత్తు ఒకటి, ఒక్క కృష్ణనామం ఒకటి. అంటే కోట్ల కొలది విష్ణునామాలు పెట్టుట కృష్ణనామం ఎంత ఉన్నదో ఆ శక్తి అంత విశేషమైనది. అంత ఉన్నది అంటే దీనికి ఉపనిషత్ సహాయంతో కొన్ని అర్థములు చెప్పవచ్చు, మంత్రశాస్త్ర సహాయంతో చెప్పచ్చు. మంత్రశాస్త్రంలో స్పష్టంగా గోపాల మంత్రం అనేది చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే కృషిర్భూవాచకో శబ్ద నశ్చ నిర్వృతివాచక స్పష్టంగా చెప్పాడు. కృష్ అనే శబ్దానికి భూసత్తాయాం అని ధాత్వర్థం. భూసత్తాయాం సంస్కృత ప్రకారంగా భూ అంటే సత్తా అంటే ఉనికి అని అర్థం అండి. కృష్ అనే ధాతువుకి ఉనికి, ఉనికి అంటే అర్థం ఏంటి ఉండుట. ఇప్పుడు తెలుగులో అర్థమైపోయింది కదా, కృష్ అంటే ఉండుట. ఉండుట అంటే అర్థం ఏంటి శాశ్వతమైన ఉనికి అని అర్థం. ఇక్కడ ఎవడు శాశ్వతమైన వాడో వాడు సత్. సత్తామాత్ర శరీరం ప్రణమత గోవిందం పరమానందం అన్నారు ఆదిశంకర భగవత్పాల్ వారు. సత్తామాత్రం భగవంతుడు అంటే కేవలం ఉనికి. ఎంత మంచి మాట అండి. సత్తామాత్రం అనే మాట చాలా విశేషం అండి. భగవంతుడి పని ఏమిటో ఉండడమే అని పనిట. మనవుదా అంతే కదండి, మనం ఉండం, ఉంటూ ఉంటాం పోతూ ఉంటాం అని ఎప్పుడు ఉంటాడు. ఉండేవాడు ఎప్పుడు పరమాత్మే, ఉండి పోతూ వస్తూ ఉండేవాడు జీవుడు. ఇది తేడా ఇక్కడ. కానీ భగవంతుడి లక్షణమే ఉండడం. ఉన్నాడు అండంలోనే అన్నీ ఉన్నాయట. ఉన్నాడు ఎలా ఉన్నాడు? చిద్రూపుడై ఉన్నాడు, ఆనందరూపుడై ఉన్నాడు. కానీ సత్ అనగానే రెండు. కనుక సత్ అనే అర్థము కృష్ అనే పదానికి ఉన్నది. కృష్ అంటే ఇప్పుడు ఏం తెలిసింది సత్. ఇక నకారం నిర్వృతివాచక. ఏకాక్షర నిఘంటువులు మొదలు తీస్తే నా అనే శబ్దానికి బోల్డ్ అర్థాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అంశం బట్టి మనం చూస్తే నా అంటే నిర్వాణము. నిర్వాణం అంటే శుద్ధమైన ఆనందం అని అర్థం. శుద్ధమైన ఆనందం అదొక ఆనందం ఉందండి. శుద్ధానందం ఒకటి, శుద్ధం కానందం ఉందంటే ప్రపంచంలో మన ఆనందములు అనుకుంటూ అన్నీ కూడా శుద్ధము కానివే, కల్తీలు. శుద్ధమైన ఆనందం ఒక్కటే, అది పరమాత్మ మాత్రమే. అందుకే ఆనందం కావాలని తకతకలాడి జీవుడా, ఆనందం అంటే భగవంతుడు మాత్రమేరా అని ఋషులు ఘోషిస్తున్నారండి. అది విడిచి ఇంకన్నీ పడుగులు పెడుతున్నాం. ఎంత చెప్పినా ఆయన పక్కనే పెడుతూ ఇవి ఆనందములు అనుకుంటూ భ్రమిస్తున్నా ఆయువులైపోతున్నాయి. ఎవడో తెలుసుకుంటాడు ఆనందం అంటే బ్రహ్మం మాత్రమే, శుద్ధం అదొక్కటే, మిగిలినవన్నీ భ్రాంతులే. అందుకే అన్ని భ్రమానందాలే, ఒకటే బ్రహ్మానందం తెలుసుకోండి. అన్నీ జడానందాలే, ఒకటే చిదానందం. ఒక చేదు పదార్థం మీద పంచదార జల్లుకుని తింటున్నట్లుగా మనం విషయాలపైన ఆనందం అనే భ్రాంతి జల్లుకుని ఆరగిస్తున్నాం. కోటి ఎంతసేపు ఉంటుందండి, కరిగిపోయి చేదు తగులుతుంది. అందుకే విషయాలు మొదట ఆనందం అనిపిస్తాయి, తర్వాత అసలు దుఃఖానుభవం తర్వాత వస్తుంది. స్వతసిద్ధ ఆనంద ఘనుడెవడు? పరమాత్మే. అందుకే నా అనేటువంటి మాట నిర్వృతి. అయితే అది జడానందం కాదు కనుక దాన్ని చిదానందం అనాలి అన్నాడు. కృష్ అంటే సత్, నా అంటే చిదానందం, కృష్ణ అంటే సచ్చిదానంద అంటే పరబ్రహ్మ అని అర్థము. కానీ కృష్ణ శబ్దం నేరుగా ఇది అర్థం. ఇంకా తర్వాత ఎన్నో చెప్పచ్చు. నల్లనివాడని అర్థం తర్వాత చెప్తాడు. ఇది వ్యవహారం. నేను చెప్పింది అసలు అర్థం. మనకి వేదాల్లో కూడా కృష్ణ శబ్దం ఉంది. వేదం కృష్ణుడి కంటే ముందుంది. ఆ మాటకు వస్తే కృష్ణుడు కూడా పుట్టక ముందు నుంచే ఉన్నాడు. కనుక పుట్టక ముందే ఉన్న కృష్ణుడు పుట్టక ముందే ఉన్న పేరుతో పుట్టాడు.
అదే సచ్చిదానంద ఘన. అందుకే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః అని శాస్త్రం చెప్పడానికి అధికారణం ఇక్కడ. ఇంత భయం నుమః ఉంది పద్మపురాణంలో. కానీ పండితులు నుమః ఉన్నప్పుడు చతుర్థి విభక్తి ఉండకూడదు అంటారు కనుక పురాణం అలా అనుకోదు, వాళ్ళు రాసేస్తారు అంతే. వాళ్ళలో వ్యాకరణ దోషం చూడకూడదు ముందే చెప్పాం. అయినా పండితులు సంతృప్తి కోసం నమో నమః అని కలిపాం ఇక్కడ. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ. 3 మాటల్లో కృష్ణుడు అంటే ఏంటో చెప్పేశారు చూడండి. సచ్చిదానంద ఘనుడు, అది తత్వత అర్థం. ఆయన లీలగా విశ్వోత్పత్యాది హేతవే, సృష్టిశలైకారకుడు. అయితే అయ్యాడయ్యా ఆయన సచ్చిదానంద ఘనుడే, ఒప్పుకుంటాం. విశ్వోత్పత్యాది హేతువే, ఒప్పుకుంటాం. నాకేం ప్రయోజనం? తాపత్రయ వినాశాయ, తాపత్రయం పోగొడతాడు. అలాంటి శ్రీకృష్ణాయ నమో నమః ఒక్క నామాన్ని ఆవిష్కరించుకోవడం 3 అందమైన మాటలతో భాగవత మహాత్మ్యానికి ముందు పద్మపురాణంలో వ్యాసులు వారు ఎంత అందంగా చెప్పారండి ఇక్కడ. కానీ కృష్ణ అనే దానికి ఇది ఒక అర్థం ఉంది కదా. ఇంకా చాలా ఉన్నాయిలండి. అన్నీ కల్పించాడు ఒక మహానుభావుడు నారాయణ భట్టాత్రి. కృషిధాతు నకారాభ్యాం సత్తానందాత్మతాకిలాభిలపత్ జగదకర్షిత్వం వా కథయదుసి కృష్ణనామ తే వ్యతనోత్తడాడు ఇక్కడ. జగదకర్షిత్వం వా, కర్షణము అంటే లాగుట అని అర్థం ఇక్కడ. కర్షకుడు అని వింటూ ఉంటాం. కర్షకుడు ఏం చేస్తాడంటే భూమిలో పనికిరానిదంతా తీసేస్తాట, రాయి రప్ప కలుపు అని తీసి పారేస్తాడు. అలాగే లాగి పారేయాలి భగవంతుడు. అలాగా ఆయన మనలో పేరుకుపోయిన కూరుకుపోయిన పాపమన్నీ పట్టి లాగి పారేస్తాడు. ఏది కలుపో ఏది అసలు మనం నిర్ణయించగలమా? అది ఆయనగా అప్పచెప్పేస్తే నీలో పాపములన్నీ తీసి పారేసేవాడు వాడు కృష్ణుడు. 2 అర్థాలు బాగున్నాయి కదా. ఏదో ఒకటి ఎంచుకుంటారా? ఎందుకంటే ఇది జరిగితే కానీ అది రాదు. సచ్చిదానంద ఘనుడు అర్థం కావాలంటే ముందు పాపాలు పోవాలి, లేకపోతే రుచి తెలియదు ఇక్కడ. అందుకే పాపనాశకుడు అయినా అంటే సచ్చిదానందం కోసం ఒకటి, పాపనాశనం కోసం ఒకటి కాదు, రెండిటికీ కృష్ణనామమే చాలు. పాపనాశనం చేస్తాడు ఒక అర్థంలో, సచ్చిదానంద ఘనుడిని నేనే అని అనుభవానికి వస్తాడు మరొక అర్థంలో. అదయ్యా భక్తాన్ స్వాత్మని కర్షకం మరొక అర్థం ఇక్కడ. కర్షణం అంటే లాగుట. లాగుట అనే మాటకి ఆను ఉపసర్గ చేరితే, కర్షణానికి ఆ ఉపసర్గ చేరితే ఏమైంది? ఆకర్షణ. ఈ మాట అందరికీ తెలుసు. కర్షణం అంటే తెలియదు కానీ ఆకర్షణ అందరికీ తెలుసు. మామూలుగా లాగేయడం కదండి, ఆసమంతాత్ కర్షణం, బాగా లాగేయాలి. అలా లాగేవాడు పరమాత్మ. అందుకే కృష్ణ అనే పేరు ఎంత గొప్పదంటే నువ్వు లాగేయాలి అయ్యా నన్ను అన్న పేరులో నుండి లాగేసుకొని నువ్వు లాగేసేవాడు నువ్వు. పైగా ఆకర్షణ శక్తి భూమికి ఉన్నది మనకు తెలుసు. ఆకర్షణ శక్తి విశ్వంలో ఉంది. విశ్వంలో ఆకర్షణ శక్తితో ప్రపంచం నడవదు. కనుక దీనికి వింటున్న మంచి శ్రోతలు దొరికారు కనుక లోతు చెప్పిన ఆనందిస్తారు కనుక కొంచెం సాహసిస్తున్నాం పెద్దలు ఇచ్చినటువంటి బోధ సహాయంతో. అంతే, ఇంకేం లేదు ఇక్కడ. భగవంతుడు కర్షణ స్వరూపుడు. ఎలాగో అంటే ఉధృతాసిహి వైదేవి కృష్ణేన శతబాహునా అనే మంత్రం ఉంది. ఇది భూమికి సంబంధించిన మంత్రం అండి. ఓ భూదేవి, అనంత హస్తములు కలిగిన కృష్ణుని చేత నువ్వు ఉధృతాసి ఉద్ధరింపబడ్డావన్నాడు. అనంత హస్తములు కలిగిన కృష్ణుట ఎవరైనా మనకు తెలిసి వరాహస్వామి, ఆయన కృష్ణుడి పేరుందా? ఉండొచ్చు. విష్ణువుకి కృష్ణుడని పేరుంది. ఒక ఆయన అన్నాడు కేశవాది నామాల్లో శ్రీకృష్ణ పరబ్రహ్మణే ఉంది కానీ శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే లేదు కనుక రాముడు అవతారం కాదండి అన్నాడు. కృష్ణుడికి ముందే ఉన్న 24 నామాలు అక్కడ తెలుసుకోండి. ఆ కూర్పు వేరు, ఆ 24 నామముల రహస్యం వేరు, ఆయన 24 నామములకి 24 తత్వాలకు సంబంధం వేరు. అలా తెలుసుకుంటే 24 నామాలు ఎవడవో వాడే రాముడు. ఇది అర్థం తెలుసుకుంటే చాలు ఇక్కడ. సరే, మొత్తానికి కృష్ణ శబ్దానికి అర్థం వేదం ప్రకారంగా ఏంటంటే ఈ విశ్వంలో భూమి మొదలుకుని అనేక గ్రహములు నక్షత్రములు ఎవడు పట్టినట్టు ఒక పద్ధతిలో ఉన్నాయి. అవునా లేదా? ఎవడు పట్టుకున్నాడు అది తెలియాలి కదా. ఎన్ని ఎవడు పట్టాడండి? ఏదో ఒక పట్టు మీద నడుస్తున్నాయి ఇవనంతా కూడా. అంటే భూమి తిరుగుతున్నా ఒక పట్టు మీద తిరుగుతుంది. ఎవడ పట్టినవాడు? అలా విశ్వంలో అన్నిటి పట్టుకున్న ఒక శక్తి ఉంది. ఆ పట్టుకోవడానికి ఆ శక్తి ఒక చోట లేదు, వ్యాపించింది కనుక విష్ణువు, పట్టుకుంది కనుక కృష్ణుడు. ఇది తెలుసుకోండి చాలు. పట్టుకున్న శక్తి, జగత్తులో ఉన్న ఆకర్షణ శక్తి అంతటికి రూపమిస్తే అదే కృష్ణ. ఎప్పుడూను అంతే కదా. ఎక్కడ పట్టుకున్నాడో చూడమంటున్నారు. ఆయన పట్టుకోకపోతే ఈ భూమి కూడా శీర్ణమైపోతుందన్నాడు. ఆయన పట్టు మీద ఉంది ఇక్కడ భూమి కూడా. అలా అన్నీను. అలాగే ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం, ఏ అవయవాలకు ఆ అవయవము అలా విడిపోకుండా శరీరం అంతా నేను అని ఒకే
బిందువు చుట్టూ పట్టు మీద ఉంది. ఎవడా బిందువు అంటే ఇంద్రియాలకి, లోపలున్న ప్రాణశక్తులకి, నాడులకి కేంద్రమై ఎవడు పట్టి లోపలున్నాడో ఆ పరమాత్మయే కృష్ణుడు. కనుక అద్భుతమైన శబ్దం, పరమాత్మ పట్టు మీద నీ బ్రతుకుందిరా, ఇది తెలుసుకోవాలి. ఈ నీలో అంటే పిండాండంలో, అండాండంలో, బ్రహ్మాండంలో కూడా ఎవడు పట్టున్నదో ఆ నారాయణ బ్రహ్మమే కృష్ణుడు అని స్పష్టంగా మనకు తెలుస్తున్నది కదా. ఇలా కృష్ణ శబ్దానికి ఎన్ని అర్థాలు చెప్తాం, మొదటి అర్థం మర్చిపోయేటని చెప్పచ్చు. అన్ని అర్థాలు ఉన్నాయి ఇక్కడ. అంతేకాదు భక్తాన్ స్వాత్మని కర్షకం అక్కడ ఉన్నదండి. భక్తుల్ని తనలోకి లాక్కుంటాడు. అది కృష్ణావతారానికి ఉన్న ఆకర్షణ దేనికి ఉండదండి. ఆయన వెళ్తున్నాడు, ఆడుకుంటున్నాడు, నవ్వుతున్నాడు అంటే అందరు పిల్లలు నవ్వుతూ ఉండగా చూడలేదు. కానీ ఏది ఇవ్వని ఆనందం ఎందుకు ఇస్తుంది అక్కడ, అందరినీ ఆకర్షించేస్తాడు. అదే ఆయన దగ్గర వచ్చిన విషయం. అది మొత్తం కృష్ణ కథ అంతా చూస్తుంటే అందరిని ఆకర్షించడమే లక్షణంగా కనబడుతుంటుంది. కనుక కృష్ణ కథే ఆకర్షణ లీల. అంతేకాదు అలా కృష్ణుడిని పట్టుకుంటే భక్తుల్ని తన లోపలికి లాగేసుకుంటాడు. అదే కర్షణం అంటే మరొకటి కాదు. ఎంత లాగేసుకుంటాడంటే కృష్ణ బిలం లాక్కున్నట్టు లాక్కుంటాడట. కృష్ణ బిలం అంటే బ్లాక్ హోల్స్, డెడ్ స్టార్స్ అంటారు ఇక్కడ. అది కానీ లోపలికి లాగేసుకుంది అనుకోండి, ఆ పక్కన ఒక పెద్ద సూర్యమండలం అంత మండలం వెళ్ళినా కృష్ణబలం లాగేస్తుంది లోపలికి, మరి కనబడదు. అనేక బ్రహ్మాండ గోళాలను కూడా లాగేసుకోగలదు. ఎవరా శక్తి? అది కర్షణ శక్తి అంటే అర్థం అండి. అలా అందరినీ తన లోపలికి లాగేసుకునేటువంటి శక్తి అతనిది. అందుకే కాలోస్మి లోక క్షయకృత ప్రవృద్ధ అని భగవద్గీతలో తానే చెప్పుకున్నాడు. తానెవరు? అన్నింటిని లోపలికి లాగేసుకునేవాడిని నేను అన్నాడు. అన్నింటినీ లాక్కుంటావో లేదో నాకు తెలియదు, మళ్ళీ బయట పెట్టేస్తావు. కానీ నన్ను నువ్వు ఎలా లాక్కోవాలంటే మరి బయటికి పెట్టకుండా నీ లోపల లాక్కోవయ్యా, ఇది అడగాలి. ఎందుకు అడుగుతున్నంటే లాక్కోవడంలో మాస్టర్ నన్ను నువ్వే చెప్పేవి కదా ఇక్కడ. ఎంత గట్టిగా లాక్కోవాలంటే మళ్ళీ కొంత బయట కొంత లోపల, అబ్బే వద్దు, అలా కొంత బయట కొంత లోపల వస్తూ తిరుగుతూనే ఉన్నాం, ఈ లోకం ఆ లోకం. అలా కాకుండా మరి బయటికి రాకుండా లోపలికి లాగేసుకో. అలా లాక్కునే శక్తి నీకే ఉన్నది. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. మరి జనన మరణ చక్రంలో పడకుండా నీ లోపలికి లాగేసుకోవయ్యా అంటే లాగేసుకునే వాడే కృష్ణుడు. అనగా తనలో ఐక్యం చేసుకోగలిగేటువంటి ఆనంద స్వరూపుడు పరమాత్మ. ఇన్ని అర్థములు కలిగిన కృష్ణనామానికి నమస్కారం చేసుకుందాం. ఇవన్నీ ఇతర సంహితాదుల్లో చెప్పినవన్నీ ఇక్కడ చెప్పేసుకున్నాం. ఇప్పుడు ఈయన చెప్తున్నది విందాం. కృష్ణ శబ్దానికి ఇవి కూడా మంత్రపరమైన అర్థములే చెప్తున్నాడు. ఇంతవరకు వ్యుత్పత్తులతో ఏదో సాధించాం, ఇక్కడ కేవలం మంత్రబద్ధమైన అర్థం. కృష్ణ అన్నప్పుడు ఎన్నొచ్చేది ఇంట్లో చెప్తున్నాను విన్నాను. కృష్ణ, కృష్ణ కూడా కదా సంస్కృతంలో కృష్ణ అనాలి. ఇక్కడ కృష్ణ అన్నప్పుడు ఎన్నెన్ని వచ్చాయి పరిశీలించు. అందులో కకార, కకారం మొదటిస్తుంది. కకార కమలాకాంత. ఆ కకారము కమలాకాంతుడు. ఎందుకంటే ఆ కమలా మంత్రమే కకార భూయిష్టం. కమలాకాంతుడు. కమల అంటే మహాలక్ష్మి. మహాలక్ష్మీపతే నారాయణుడితడు అని చెప్పడానికి కకారం చెప్తుంది ఇక్కడ. ఇక్కడ అర్థం ఇంకో చోటు కకార బ్రహ్మవాదితో ఉండొచ్చు. అక్కడ రుకారో రామ ఇత్యపి, అందులో రకారం రూరామంతో ఉంది అంటే రాముడిని అర్థం ఇక్కడ. అంటే కమలాపతి అయిన వాడు రాముడైన వాడు. షకార షడ్గుణపతి. షకారము షడ్గుణపతి అని చెప్తుంది. షడ్గుణములకు ప్రభువిన. షడ్గుణములు అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్శ్రియ జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగయితీరిణ అనే మాట ప్రకారంగా సమగ్రమైన ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే అధికారం, ఈశ్వర భావం ఐశ్వర్యం. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస శ్రియ జ్ఞాన వైరాగ్య. ఈ 6 గుణమల్ని షకారం తెలియజేస్తుంది. కకారం, అరు, షకారం మూడింటికి చెప్పారు కదా. ఇక ఆ షడ్గుణపతి ఎవరంటే శ్వేతద్వీప నివాస కృత్, శ్వేతద్వీపాది వైకుంఠపతి అని చెప్పేది ఆ షకారం. ఇక నకారో, నకారం ఎవరిని తెలియజేస్తుందంటే నరసింహోయం, నరసింహస్వామిని తెలియజేస్తుంది నకారము. మకారో యక్షరో అగ్నిభుక్. యకారము దేన్ని తెలియజేస్తుంటే అక్షరుడైన అగ్నిభుక్ను తెలియజేస్తున్నది. ఇక్కడ అగ్నిభుక్ అనే మాటలి అర్థం ఏంటంటే అగ్నిరూపుడైన భుక్ అంటే అగ్నిరూపుడుగా హవిస్సును భుజించువాడు అంటే యజ్ఞస్వరూప అని తెలియజేస్తున్నది. తర్వాత చెప్తున్నటువంటి అకారము కృష్ణ కదా, అది తెలియజేశారు. ఇక్కడ విసర్గలు ఉన్నాయి కదా. మరి విసర్గోచత ఏతౌ నరనారాయణ వృషౌ.
ఋషి, నరనారాయణ ఋషి. విసర్గలు నరనారాయణులు తెలియజేస్తాయి. ఇక్కడ కా రు షా నా ఆ విసర్గ. ఇందులో ఏవి వచ్చాయి ఇప్పుడు ఒక్కసారి చూస్తే కమలాకాంత, రామ, షడ్గుణపతి, శ్వేతద్వీపాద వైకుంఠపతి, నకార నరసింహ, అకార అగ్నిభుక్ అక్షర, విసర్గ నరనారాయణ. ఇన్నిటి స్వరూపం ఈయన గనక, వీళ్ళందరి స్వరూపుడుగా వచ్చాడు గనక కృష్ణ. సంప్రలీనాశ్చ షట్పూర్ణ యస్మిచ్ఛబ్దే మహామనౌ. అన్నీ ఈయనలో ఉన్నాయి కనుక. ఎవరిలో? మహామనౌ. ఈ మాట చాలా విశేషం అండి. మహామనౌ అంటే మహామనువునందు. మనువు అంటే మంత్రం అని అర్థం. మొత్తం ఇవన్నీ కూడా ఈ మహామంత్రములో దాగి ఉన్నాయి. అంటే కృష్ణ అనేది ఒక నామం కాదు, ఒక మంత్రం. మామూలు మంత్రం కాదు, మహామంత్రము. ఈ మహామను అంటే కృష్ణ అనబడే మహామంత్రమునందు ఒక అక్షరంలో ఉన్న శక్తి ఇది. కానీ ఈ దేవతలుగా వివిధ అవతారముల్లో వ్యక్తమైన స్వామి యొక్క సంపూర్ణ స్వరూపం కృష్ణుల్లో ఉంది ఇక్కడ. అది కమలాకాంతుడితడే. అదేవిధంగా ఈయనే రామచంద్రమూర్తి, ఈయనే షడ్గుణైశ్వర్య సంపన్నుడు అయినటువంటి వాడు, ఈయనే నరసింహుడు, ఈయన యజ్ఞస్వరూపుడు. యజ్ఞస్వరూపుడు అగ్నిభుక్ అన్నక్కడ యజ్ఞస్వరూప. దాంతో అందుకే యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞో వై విష్ణు అంటున్నాం కదా ఇక్కడ. అందుకే ఈయన విసర్గలు ఏమిటయ్యా అంటే నరనారాయణులు. ఇది మొత్తం తత్వం, ఇది దీనిలో దాగి ఉన్నదయ్యా అంటూ పరిపూర్ణతమే సాక్షాత్ తేన కృష్ణ ప్రకీర్తిత. మొత్తానికి కృష్ణ అంటేనే పరిపూర్ణుడు. ఇది అర్థం తెలుసుకో. ఎందుకంటే ఒకదాన్ని లీనం చేసుకోవాలంటే లీనం చేసుకునే దానికంటే పెద్దది కావాలి. ఇది తెలుసుకోవాలి. అవునా కదా? ఇప్పుడు టేబుల్ మీద వస్తువు పెట్టారు అంటే తప్పకుండా టేబుల్ వస్తువు కంటే పెద్దది అయితేనే పెడతారు మీరు. ఇది ఆలోచించవలసిన అవసరం. కానీ కనిపిస్తున్న బ్రహ్మాండములు ఎన్ని ఉన్నాయి, నీ లెక్క కొన్ని అందుతే నీ లెక్కకు అందనివే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఒకళ్ళు ఉన్నాయంటే వాడు వీటన్నిటికంటే గొప్పవాడే ఉంటాడు కదా. కానీ ఎన్ని ఆయనలో ఉంటూ అన్ని ఆయనలో వెళ్ళిపోతున్నాయి. అంతే కదా. అదే మనం తినే కవళం మన నోరు కంటే తిన్నదేని లోపలికి వెళ్తుంది, లేకపోతే కొరుక్కునైనా చిన్నది చేసుకుంటాం. కానీ అన్నీ ఆయనలోకి వెళుతున్నాయంటే అన్నిటినీ లోపలికి లాక్కుని ముందు లోపల ఉంచుతాడు, తర్వాత లోపలికి లాక్కుంటాడు. అంతకుముందు లోపలే ప్రకటిస్తాడు. లోపలే ప్రకటించి లోపలే ఉంచి లోపలికి లాక్కుంటాడంటే వీటన్నిటికంటే గొప్పవాడు. అందుకే చెప్తూ ఉంటారు, భూమి కంటే పెద్దది జలమైతే, జలము కంటే పెద్దది అగ్ని అయితే, అగ్ని కంటే పెద్దది వాయువు అయితే, వాయువు కంటే పెద్దది ఆకాశమైతే, దాంతో సహా అన్నీ ఎవళ్ళలో ఉన్నాయో వాడు ఇంకా పెద్దవాడు కదా, వాడే పరమాత్మ అని చెప్పారు ఇక్కడ. కనుక వాడు గొప్పవాడి ఉండాలి కదా. వాడు పరిపూర్ణతమః. అంటే కృష్ణ శబ్దానికి అర్థమే పరిపూర్ణతముడు. ఇంతసేపు కృష్ణ 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 అంటే అర్థ వివేకంతో చెప్పుకున్నామంటే స్వామి అనుగ్రహానికి పాత్రులమయ్యామని అర్థం. అది తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే అర్థ వివేచనతో మంత్రాన్ని అనుష్ఠిస్తే కొన్ని లక్షల జపం చేసిన దానికంటే ఫలితమని పెద్దలు చెప్పారండి ఇక్కడ. అది నిజమైన పురస్చరణ, అది నిజమైన పారాయణం. అందుకు పైగా మరొక అర్థం చెప్తున్నాను విను. లౌకికంగా ఈ అర్థం కూడా చెప్పాలి కదా నేను. శుక్లో రక్తస్తథా పీతో వర్ణోస్యానుయుగం ధృత. అనుయుగం యుగాలను అనుసరించి మొదటి యుగంలో శుక్లవర్ణంలో, రెండవ యుగంలో రక్తవర్ణంలో, మూడవ యుగంలో పీతవర్ణం. మూడవ యుగం ఏది చెప్పండి? ఇంతమంది కల్కి పురాణం కూడా విన్నామే. మూడవ యుగం ఏది? కృత, త్రేత, ద్వాపర. కృతయుగం శుక్లవర్ణం, త్రేతాయుగం రక్తవర్ణం, ద్వాపర యుగం పీతవర్ణం. మరి కృష్ణుడు ఏ యుగం? ఏదో ఉంది రహస్యం. ద్వాపరాంతే కలే రాధౌ బాలోయం కృష్ణతాంగత. ద్వాపర యుగాంతం కలిగారంభం కనుక అప్పుడు కృష్ణతాంగత నల్లని రూపంలో వస్తాడు శాస్త్రం చెప్తోంది. అందుకే ఇలా వచ్చాడు. తస్మాత్ కృష్ణ ఇతి ఖ్యాతో నామ్నాయం నందనందన. ఈ నందనందనుడు ఈ విధంగా పేరుతో వస్తాడు. ఇంకా మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయని చెప్తున్నాను. ఈయనకు వాసుదేవుడు అని మరో పేరు. వసుదేవుడు కొడుకు అనలేదు అంటే నందుడికి తెలుసో తెలియదో, తెలిసినా తెలియకపోయి నువ్వు చెప్పేస్తాడు, అది వేరే విషయం. కానీ వాసుదేవుడనే మాటకి ఇందాక చెప్పినట్లే ఇంకేదో అర్థం ఉంది. ఆ అర్థాన్ని అద్భుతంగా చెప్తున్నాడు. ఒక అర్థం ముందు తత్వపరంగా చెప్పేసుకుంటే అనేకమాలు మనం చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పిన దోషం కాదు. వాసు అంటే వసన ధర్మము చేత వాసు అయ్యాడు అంటే ఉన్నవాడు, ఉండువాడు, అన్నిట్లో వసించి ఉన్నాడు. వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. వాసన అంటే మనం ఏదో సుగంధం గంధం అనుకుంటాం. గంధంకి వాసన కాదు. వాసనం అంటే ఉండుట. గంధం అంతటా ఉంటుంది వ్యాపించి కనుక దానికి వాసన అని పేరు పెట్టాం. కానీ వసన ధర్మము చేత వాసు అంటే ఉండువాడు. అయితే కేవలం ఉండువాడంటే కేవలం అలా ఉండిపోవడమే కాకుండా ప్రకాశమానమై ఉన్నాడు. చైతన్య స్వరూపుడు కనుక చిత్
సత్ చిత్ ప్రకాశ స్వరూపుడు కనుక దేవ, దివ్యతే ఇది దేవ. అందుకే వసన ధర్మాత్ వాసు దివ్యతే ఇది దేవ, కలిపితే వాసుదేవ అంటే సచ్చిద్రూప, ఇది అర్థం అంటే ఇక్కడ. అంటే వసుదేవుడు కొడుకుగా పుట్టకముందు కూడా వాసుదేవుడే, అందుకే మహామంత్రం అది, సామాన్యం కాదు. వాసుదేవ కృష్ణ అంటే పాపాలు పోతాయండి. ఇంకొక అద్భుతమైన అర్థాన్ని చెప్తున్నాడు ఇక్కడ, ఆశ్చర్యకరమైనది. గర్గ మహర్షి చెప్తున్నాడు ఇక్కడ, వసవశ్చేంద్రియానీతి తద్దేవశ్చిత్తమేవహి తస్మిన్ యశ్చేష్టతే సోపి వాసుదేవ ఇతి స్మృత. అద్భుతమైన నిర్వచనం ఇక్కడ. వసవః ఇంద్రియాణి, వసువులు అంటే ఇంద్రియములు, ఇంద్రియములకు వసువులు పేర్లు. ఎందుకంటే ఈ సంపద లేకపోతే మనం ఉండలేం. సరదాగాని కాలు తీసేరా అని అంటే ఒప్పుకోం, ఎందుకంటే అది పెద్ద సంపద, అవి పోకూడదు. ఏమున్నా లేకపోయినా ఉండాలా లేదా, కనుక ఇంద్రియములే వసువులు. అందుకు అయితే ఇంద్రియములకి నడిపించేది ఒకటి ఉంది లోపల, అది అసలు దేవం. దేవ అంటే ప్రకాశింపజేయనివి. ఇంద్రియాలను కూడా ప్రేరేపించేది ఒకటి ఉంది లోపల, అది చిత్తమేవహి, చిత్తము. ఆ చిత్తము 4 విధాలుగా ఉంటుంది కదా, మనోబుద్ధి చిత్త అహంకారములు. అందరూ ఒప్పుకుంటారా లేదా అండి? అంటే కనబడే ఇంద్రియములన్నీ వస్తువులు, వీటిని ప్రేరేపిస్తూ లోపల ఉన్నది అంతఃకరణం అంటే చిత్తము. ఈ రెండు ఉంటేనే మనం కదా, ఈ రెండు అందరికీ తెలుసు కదా. నాస్తికుడైన ఈ రెండు ఉన్నాయని ఒప్పుకుంటాడు కదా, ఇక్కడ దాకా అందరూ వస్తారు. కనుక వసువులు చిత్తము ఉంది. ఈ వసువుల్ని చిత్తాన్ని కూడా ఎవడు చైతన్యవంతం చేసి నడిపిస్తున్నాడో వాడు వాసుదేవుడు, ఇది అర్థం అండి ఇక్కడ. అద్భుతమైన మాట. యో బుద్ధే పరతస్తు సహా మాటకి ఏదో అదే ఇక్కడ. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా, అది ఇక్కడ చూసారా. అది భగవద్గీత సాయి ముట్టి అర్థమవుతాయి. అంటే అందరూ ఒప్పుకునేది నాకు శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి. ఇంకా కొంచెం ఆలోచిస్తే బుద్ధి ఉందని ఒప్పుకుంటారు, ఎందుకు బుద్ధి ఉంది కనుక. కనుక బుద్ధి అనగానే మనోబుద్ధి చిత్త అహంకారం అనే అంతఃకరణమేగా. కానీ అంతఃకరణము దేవ అయితే, ఇంద్రియముల వసువులైతే, ఈ వసువుల్ని దేవతలకి కూడా చైతన్యం ఇచ్చేవాడు ఎవడో ఆ అంతర్యామి అయిన పరమాత్మయే వాసుదేవుడు, ఇది అర్థం. అద్భుతమైన నిర్వచనం చెప్పారండి ఇక్కడ గర్గమహాముని. అందుకే వసవశ్చేంద్రియానీతి తద్దేవశ్చిత్తమేవహి తస్మిన్ యశ్చేష్టతే సోపి వాసుదేవ ఇతి స్మృత అని చెప్పి ఆనందంతో తాదాత్మ్యం వెళ్ళిపోయాడు. ఋషులకు తాదాత్మ్యం వస్తే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. అవతల వారు విన్నారా లేదో చూడరు, చెప్పేస్తుంటారు. వీడికి అర్థమైందో లేదో చూడరు, చెప్పేస్తూ ఉంటారు. తర్వాత నందుడు అదే అంటాడు చిట్టు చివరికి, అప్పుడు ఏదేదో చెప్పాడయ్యా, పెద్దానికా ఏదో మాట్లాడతారులే, ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది నాకు అన్నాడు ఇక్కడ. అంటే కనీసం గౌరవమైన ఉంది, అర్థం కాలేదు కానీ గొప్పగా చెప్పాడు. నేను చెప్పేస్తున్నాడు తాదాత్మ్యంతో. ఏమిటో తెలుసు, ఒక రహస్యం చెప్పాడు. వృషభానుసుత రాధ యాజాత కీర్తిమందిరే తస్యా పతిరయం సాక్షాత్ తేన రాధాపతి స్మృత. మరొక పేరు ఎందుకు తెలుసు ఆయనకి, రాధాపతిని మరొక పేరు. ఆ రాధాది ఎవరో కాదు, వృషభానుసుతగా పుట్టింది ఆవిడే అనేశారు ఇక్కడ. అంతేకాదు, పరిపూర్ణ సమస్సాక్షాత్ శ్రీకృష్ణో భగవాన్ స్వయం. ఈయన ఎవడనుకున్నావు, అసంఖ్య బ్రహ్మాండ పతిర్గోలోకే ధామ్ని రాజితే. అసంఖ్యాకమైన బ్రహ్మాండ గోళములకు పతి అయి గోలోకమునందు రాజుల్లువాడు. సోయం తపసి సుజాతో భారావతరణాయ చ కంసాదీనాం వధార్థాయ భక్తానాం రక్షణాయ చ అనంతాన్యస్య నామాని వేదగుహ్యాని భారత. ఇప్పుడు చెప్పాను కనుక 3-4 పేర్లు అనుకోకు, ఇంకా చాలా పేర్లు వేదగుహ్యములు అంటే వేదములందు రహస్యములుగా చెప్పబడినవి. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిమిప్పరిగీతాని. అలా వేల కొలది ఉన్నాయి సుమా. నేను వేలన్నాను కానీ అనంతం ఉన్నాడు ఇక్కడ. అన్యాన్యస్య నామాని వేదగుహ్యాని భారత, చాలా ఉన్నాయి. పైగా లీలాభిశ్చ భవిష్యంతి. ఈయన గారికి ఆ వేదగుహ్యమైన నామములు చెయ్యబోయే లీలలతో వచ్చేస్తుంటే తెలుసా అన్నాడు ఒక్కొక్కటి కూడా. ఇది రహస్యం అని పట్టుకోవాలి ఇక్కడ. లీలాభిశ్చ భవిష్యంతి, లీలల చేత వచ్చేస్తా అన్నాడు. లీలల చేత రాబోయే నామాలు కొన్ని ఉన్నాయి. అప్పుడప్పుడు మురాసురుని సంహరిస్తాడు మురారి, కేశిరాక్షుని సంహరిస్తాడు కేశవుడు, గోవర్ధన గిన్నె ఎత్తుతాడు, అప్పుడు ఈయన పట్టాభిషేకం చేస్తారు గోవిందుడు, వాళ్ళమ్మ తాడుతో కట్టేస్తుంది దామోదరుడు. ఇవన్నీ లీలాభిశ్చ వర్తమాన, ఇవాళ లీలలో వస్తూ ఉంటాయి సుమా అన్నాడు ఇక్కడ. అది లీలాభిశ్చ భవిష్యంతి తత్కర్మసు న విస్మయ. ఇందులో పెద్ద ఆశ్చర్యం, అబ్బా అని కళ్ళంతా పెడుతూ నేను ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఈయన విషయంలో ఏది ఆశ్చర్యం కాదు, తెలుసుకో ఇక్కడ. లీలలతో చేస్తాడు, లీలలతో చేసేక వచ్చే నామాలు అంటావేమో వేదగుహ్యాన్ని. అది ఆ మాట ఎంత బాగా చెప్పాడు. వేదగుహ్యములైన నామములు లీలలతో తెచ్చుకుంటాడు ఆయన.
అక్కడికి తెచ్చుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి కదా. ఇక్కడ కృష్ణ అంటే సచ్చిదానంద అని వేదంలో చెప్పబడింది. నల్ల రంగుతో పుట్టాడు, ఆ పేరు తెచ్చుకొచ్చాడు, సరిపోయింది ఇక్కడ. అలాగే వాసుదేవుడు అంటే వసువుల్ని దేవతని ప్రేరేపించువాడైన బ్రహ్మము వసుదేవుడు కొడుకుగా పుట్టాడు, సరిపోయింది కదా. అలాగే వేదగుహ్యములైనవి లీలలతో తెచ్చుకుంటాడు. అహో భాగ్యంతో తే నంద సాక్షాత్ శ్రీ పురుషోత్తమ త్వద్గృహే వర్తమానోయం శిశురూప పరాత్పర. అహో భాగ్యం, ఎంత భాగ్యమయ్యా నీకు. ఎందుకంటే ఎవడు పురుషోత్తముడో, ఎవడు ఆ శ్రీమన్నారాయణుడో అని సాక్షాత్ నేరుగా దిగి వచ్చాడు అని చెప్పి సంతోషిస్తే మొత్తానికి మా పిల్లాడు మహానుభావుని అర్థమైంది. కానీ అర్థమైనట్టు ఉంటుంది కానీ నిలవనిస్తాడండి స్వామి. అంతే ఈ నారాయణుడు పరమాత్మ అని చెప్పిన అవునా అవును కామోసు అటు గర్గుడు అలా వెళ్తాడు, ఈయన మర్చిపోతాడు, మరపింపజేస్తాడు. ఈయన అది తెలుసుకోండి. ఇక్కడ ఆయన దగ్గర ఆసక్తి ఉంది, దాన్ని మాయ అంటాం. అలా మరపింపజేసిన అద్భుతాన్ని కూడా మామూలు అనిపింపజేయడమే మాయ. అది చెయ్యగలడు స్వామి ఇక్కడ, లేకపోతే కథ నడవదే. దీన్ని బట్టి నందుడికి ఎంత జ్ఞానం వచ్చేసిందో అనుకోవద్దు. ఇంక రేపటి పూజలు మొదలెడతాడు. కానీ నా పిల్లాడిని ఎత్తుకుని తిరిగాడు, మా పిల్లాడు భయపడుతున్నాడండి అంటాడు. తర్వాత ఇంత తెలిసే కూడా అలా అన్నాడండి అంటే ఇంత తెలిసిందని నీకు తెలిసింది, కానీ ఆయన మాయ వేస్తే నీకే తెలియదు, ఏం చెప్తాం. ఇప్పుడు ఇంత వింటాం, రేపు పొద్దున్నే టీవీ సీరియల్ చూస్తే కృష్ణుడు ఎందుకు అలా చేశారండి మళ్ళీ అడుగుతూ నువ్వే. అది మాయ అండి బాబు, అదంత తేలిగ్గా పోదు, అది సామాన్యమా. పరమాత్మని ఇంత తెలిసినా భక్తి కలిగిందా? ఇందాక చెప్పి అన్నానందాలు భ్రమలే, పరమాత్మ ఆనందం ఒకటే నిజమేనండి. అబ్బా అయ్యాక తెలుస్తుంది, ప్రవచనం అయ్యాక. అదే మాయండి, అది ముంచేస్తుంది. ఎవడు దాడతాడయ్యా? పండితులు కూడా దాటలేరు. ఎందుకంటే వాళ్ళ కృష్ణ శబ్దానికి ఎంతకంటే 40 వ్యుత్పత్తులు చెప్పగలరు, కానీ కృష్ణుడు దొరకడు వాళ్ళకు కూడా. ఏం లాభం? ఎందుకంటే మాయలో భాగం పాండిత్యం కూడా. ఏం చేస్తాం, అలా ఉంటుంది రహస్యం. అందుకే కస్తరతి 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 మాయామంటాడు నారదుడు. ఎవడు దాటగలడు అయ్యా దీన్ని? ఆయన చెప్పాడు, ఎవడు దాటలేడని ఆయన డిక్లేర్ చేశాడు. దైవీయేషా గుణమయ్యి మమ మాయా దురత్యయ. ప్రపంచంతే ఏదండి, అంత తేలిక కాదు కదా. సరే ఇత్యుక్త్వాగతే గర్గో, ఈయన ఎక్కడంటే మొత్తం ఆనందింపజేస్తాడు. ఒక్కసారి ఆశ్చర్యపోయి రాధాకృష్ణుల ప్రభావం నాకు వినాలనున్నది, వివరిస్తావా అంటే, రాధా శబ్దస్య హే బ్రహ్మన్ వ్యాఖ్యానం వద తత్వతః. నాకు రాధా శబ్దానికి వ్యాఖ్యానం చెయ్యి. మరి ఇద్దరు ఒకటైనప్పుడు కృష్ణుడికి అంత వ్యాఖ్యానం చేశారే, రాధానామానికి మాత్రం వ్యాఖ్యానం చేయరా? చేస్తానన్నాడు. రాధానామానికి వ్యాఖ్యానం ఎన్నో గ్రంథాలు ఉందండి. రాధా మానస తంత్రమున గ్రంథం ఉంది. ఇన్ని గ్రంథములు, ఇంత జ్ఞానం ఉంటూ ఉంటే అరకొర జ్ఞానంతో రాధ లేదు, రాధ కల్పిత పాత్ర అంటూ ఉంటే వారికి బుద్ధి లేదు అని మనం తీర్మానించాలి. ఆ మాట కొంత కృష్ణుడే లేడంటారు. సగం ఒప్పుకుని సగం ఒప్పుకోకపోవడం ఎందుకు? కృష్ణుడు ఉన్నాడనడానికి నీకు భారతం భాగవతం ప్రమాణమే. మరి రాధం ఉందనడానికి ఋషుల గ్రంథం ప్రమాణం కదా. వ్యాసుడు ఎంతటి ఋషియో గర్గుడు అంతటి ఋషి. ఇదే వ్యాసుడు బ్రహ్మవేత్త పురాణంలో చెప్తాడు. మరి అష్టాదశ పురాణాలను నువ్వే అంటూ ఉంటావే, అక్కడున్న రాధాశబ్దం గురించి ఏమంటావు? దేవీ భాగవతుని శిరస్సును పెట్టుకుంటామే, అక్కడ రాధాదేవి ఉన్నది, ఆ తల్లి గురించి ఏమంటారు? భూమి మీదకి వచ్చినప్పుడు భాద్రపద శుద్ధ అష్టమి, కానీ వాళ్ళకు తిథులు ఏమిటండి, శాశ్వతమైన వాళ్ళు. కానీ ఒకప్పుడు రాధాదేవిని పూజించాలనిపించింది కృష్ణుడికి. ఇది ఒక రహస్యమైన విషయం. కృష్ణుడు కనిపించింది, అవును అనిపిస్తుంది. పూజించడం అర్థం నువ్వు ఎక్కువ నేను తక్కువ అనడం కాదు, నువ్వు నేను ఒకటే అనడమే. ఇది పూజ యొక్క అసలు అర్థం. సోహంభావైన పూజ అంటున్నాం కదండి. ఇక్కడ ఆ మాత్రం ఆలోచించినా తెలిసిపోతుంది. అయితే ఆవిడ లక్షణం ఏంటంటే ఈయన్నే పూజించిన ఆవిడ పని, ఆయన లక్షణం ఏంటంటే ఈవిని పూజించిన ఆయన పని. ఇది కృష్ణేన ఆరాధ్యతే ఇతి రాధ, కృష్ణం ఆరాధయతి ఇతి రాధ అన్నారు. ఇక్కడ కృష్ణుని చేత ఆరాధింపబడుతుంది, కృష్ణుని ఆరాధిస్తున్నది. మొత్తానికి ఆరాధన కళయే రాధ, ఆరాధన కళయే రాధ. ఈ మాట ఆలోచించుకోండి. ఆరాధన అనేది ఒక కళ అండి. ఆరాధన అంటే పూజించడమా, కీర్తించడమా, జపించడమా, ధ్యానించడమా, అన్నీ కలిపి ఆరాధన. భగవంతుని అనుభూతిని పొందే కళ ఆరాధన. భగవద్ అనుభూతిని పొందే ఒకానొక కళ, ఒకానొక విద్య, ఒకానొక యోగం, ఒకానొక మార్గం. అదే రాధ అంటే మరొకటి ఇంకేమీ కాదు. అందుకే ఆ రాధ అనుసంధానం, పరమాత్మతో అనుసంధానం అయ్యే శక్తి ఆ తల్లి. అనుసంధానమై చేసే శక్తే కాదు, అనుసంధానమై ఉన్న శక్తి. అది రాధానామంలో ఉన్న గొప్ప విశేషమయ్యా. అందుకే ఆయన పూజించాలనుకున్నట్టు ఒకసారి దానికి అలా ఆలోచించాడు. ఒక తిథి చూసుకున్నాడు, నేను ఇవాళ పూజిస్తున్నాను, ఎందుకంటే నేనేం చేస్తే మీరంతా చెయ్యాలి కనుక
రాధాదేవి నాకు కూడా పూజ్యురాలు, నన్నందరూ పూజ్యులు అంటారే, నా చేత పూజింపబడేది ఇంకా ఎంత పూజ్యతమురాలో చూడండి. అంతేకాదు ఒక్క మాట, సకలోక పూజ్యుణ్ణి నేను దొరకాలి అంటే ఈమెను పూజించకుండా నేను దొరకను. అనారాధ్య రాధా పదాంభోజ యుగ్మం అనాశ్రిత్య బృందావనం తత్పదాంకం అసంభాష్య తద్భావ గంభీర చిత్తం కథం శ్యామ సింధౌ రసస్యావగాహ అంటాడు రూపగోస్వామి. విశేషమైన మాటను అందించాడు ఆయన ఇక్కడ. అనారాధ్య రాధా పదాంభోజ యుగ్మ, తల్లి పాదాలను పట్టుకోకపోతే శ్యామ సముద్రంలో ఎలా లీనమవుతూ ఉన్నాడు. ఎంత అందమైన మాట అండి, శ్యామ సముద్రం అంట. ఎంత అందమైన పదం. ఇంకా 2 అర్హతలు ఉండాలండి, తర్వాత చూసుకున్న సందర్భంలో. మొత్తానికి రాధాదేవి అక్కడ అనారాధ్య అన్న పదం పెట్టాడు అక్కడ. అందుకే కృష్ణుని చేత కూడా ఆరాధింపబడుతుంది. ఆ తిథి పేరు కార్తీక పూర్ణిమ. అదే కార్తీక పూర్ణిమ నాడు రాధాదేవిని గోలోకంలో ఆరాధన చేసి కృష్ణ పరమాత్మ. అక్కడి నుంచి ప్రతివారు కూడా కార్తీక మాసంలో రాధాదేవి ఆరాధన చేయాలి, అందులో కార్తీక పూర్ణిమ నాడు రాధాదేవిని ఆరాధన చేయాలన్నాడు. అపూర్ణ చంద్ర కళల్లో ఉంది ఆ తల్లి. ఇది ఒక రహస్యమైన అంశం అంటే ఇక్కడ విశేషమైన ప్రభావం అది. ఇది రాధా శబ్దానికి ఒక అర్థం చెప్పాం. దీంట్లోకి వెళ్లే ముందు మిగిలిన గ్రంథాలను తెచ్చుకుని చెప్పడం. కృష్ణుడి దగ్గర ఇదే ప్రణాళిక, ఇక్కడ ఇదే ప్రణాళిక. దేవీ భాగవతంలో రాధాతత్వం అత్యద్భుతంగా చెప్పబడుతుంది. రాధా మహిమ సామాన్యం కాదు. కోట్ల కొలది శక్తులు కలబోత రాధాదేవి. ఏ దివ్యశక్తుల పేర్లు చెప్పు, అన్నీ రాధ యందు అంతర్లీనమై ఉంటాయి. అది గొప్ప విషయం ఇక్కడ. అందుకే రాధ అనేదానికి రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తిత అని స్పష్టమైన నిర్వచనం మనకు కనబడుతున్నది దేవి భాగవతంలో. అన్ని కోరికలను తీర్చే తల్లిట. ఇది అందరికీ తృప్తి కలిగించే నిర్వచనం. దాన్ని ఏ కోరికైనా తీరుస్తుంది కనుక రాధ అనేద్దామని. అన్ని కోరికలు తీరుతాయండి? ఎప్పుడైనా ఒప్పుకుంటారా? అన్ని కోరికలు ఎప్పుడైనా తీరుతాయా? తీరమని శాస్త్రమే తీర్మానించింది. ఇవాళ కోరిక కలిగితే ఇది తీరితే చాలంటావు, తీరే వరకు. తీరక మరొకటి వస్తుంది. అన్ని కోరికలు తీరడం అంటే పూర్ణకామ ఆప్తకామ అని ఉపనిషత్తు వర్ణించిన స్థితి. అన్ని కోరికలు తీరిపోతే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. కానీ అన్ని కోరికలు తీరే స్థితి ఒకటి ఉండదు. ఆప్తకామ అంటే పరమాత్మను పొందినవాడే పూర్ణకాముడు, ఆప్తకాముడు. అందుకే రాధ అంటే అన్ని కోరికలు తీర్చుతుంది అని సామాన్యార్థం కాదు. అన్ని కోరికలు తీరిన పరిపూర్ణమైన బ్రాహ్మీ స్థితి ఏ ఆ బ్రహ్మానంద రూపం ఉన్నదో అదే రాధ అని అర్థం ఇక్కడ. అది తానై ఉండడమే కాదు, భక్తులకి ఇవ్వగల తల్లి. అది గొప్ప విషయం ఇక్కడ. తానై ఆనందంగా ఉంటే ఏం లాభం అండి? ఎవరెస్ట్ చాలా గొప్పదండి, నువ్వు ఎక్కితే నీకేం ప్రయోజనం. కానీ ఆనందం తానై ఉండడమే కాదు, ఆనందం ఇవ్వగల తల్లి. ఎలా ఇవ్వగలుగుతుందంటే దయ వల్ల ఇవ్వగలుగుతుంది. అందుకే ఆనంద స్వరూపిణి, అపార దయారూపిణి. అదే రాధ అంటే ఇక్కడ. ఇది రాధా శబ్దానికి దేవీ భాగవత ప్రకారంగా నిర్వచనం. ఎన్ని నామములో. అంతేకాదు రాధా నామానుకున్న శక్తి సామాన్యం కాదయ్యా. నేను అర్థం చెప్పలేనంత శక్తి ఉందయ్యా రాధానామంలో. అదే నామం అంటే చాలు. ఆ రహస్యం ఎవరికి తెలుస్తుందంటే బృందావనంలో గురువు నుంచి దీక్ష తీసుకొని తప్పించిపోయే సాధకుడికి తెలుస్తుంది ఈ లోతు. ఒక నామానికి ఎంత బరువు ఉంటుందో, ఎంత శక్తి ఉంటుందో తదనుష్ఠానపరుడికి తెలుస్తుందండి ఇక్కడ. వాళ్ళకి ఏ మంత్రాలు అక్కర్లేదు, తంత్రాలు అక్కర్లేదు. బృందావన యోగులని వాళ్ళ చరిత్రలు చూస్తే తెలుస్తాయండి. వాళ్ళకి ఎంత విషయాన్ని గడ్డి పరకల్లా తోసి పారేసి ఆ బృందావనంలో మనం అనుకుంటున్న సుఖాలేవి ఆశించకుండా నిరంతర రాధాకృష్ణ స్మరణలో అఖండ ఆనందాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళందరూ. సామాన్యం కాదు. ఒక ఆయన గురువు దగ్గర మంత్రం తీసుకున్నట్ట. ఇది సూచనప్రాయంగా చిన్న కథ ఆలోచించే వాళ్ళ కోసం. మంత్రం చేస్తున్నాడు. కొన్నాళ్ళు గురువుగారి దగ్గరికి వెళ్ళి మంత్రం చేస్తుంటే నా భవిష్యత్తు తెలిసిపోతుందండి ఇక్కడ. అంతే కదా, ఎవరైనా వస్తే వాళ్ళకి ఏం జరుగుతుందనే తెలిసిపోతున్నాయన్నాడు. మంత్రం ఇంకా ఆపేసి నామం చేసుకో అని చెప్పట్టు ఇక్కడ. ఇది రహస్యం. ఎందుకంటే అవన్నీ నిన్ను పరమాత్మను దూరం చేస్తాయి, తెలుసుకో. నామంలోకి వెళ్ళుకున్నాడు. ఇందులో ఏదో ఉంది వ్యాఖ్యానించే సమయం లేదు. అది రహస్యం అండి ఇక్కడ. అది ఆలోచించవలసిన అవసరం ఇక్కడ. మంత్రాల కంటే గొప్పది నామం. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. అదే నామం కంటే మంత్రం శక్తివంతమైన అనుకుంటాం, కానీ మంత్రాల కంటే గొప్పది నామం. అయితే దీక్షలు పద్ధతులు చేస్తే కానీ దొరకదు మంత్రము. అవేవీ లేకుండానే సిద్ధినివ్వగలదు నామం. ఎంత సులభంగా ఎందుకు సిద్ధినివ్వగలుగుతుందంటే మంత్రాల కంటే గొప్పది కనుక. అది దాని యొక్క గొప్పతనం ఇక్కడ. అలాంటి దివ్యనామములు రెండింటిని ఇవాళ మనం హృదయంలో రంగరించుకుంటున్నామండి. ఇవి ఆలోచించవలసిన గొప్ప అంశములు. మొత్తానికి ఇక్కడ చెప్పేడు కూడా మాట అంటున్నాడు.
నేను ఇప్పుడు చెప్తున్న రాధానామానికి అర్థం సామవేదస్య భావార్థం గంధమాదన పర్వతే శిష్యేనాపి మయా తత్ర నారాయణముఖాచ్యుతం. సామవేదస్య భావార్థం, నేను ఇప్పుడు చెప్పబోతున్నది సామవేదం యొక్క భావార్థం చెప్తున్నాను. అంటే రాధా యొక్క తత్వం ఎక్కడ చెప్పబడుతుంది? సామవేదే నిరూపిత. ఈ వాక్యం దేవీ భాగవతంలో నారాయణుడు తెలియజేస్తే ఇదే మాట అంటాడు. రాధానామ శబ్దార్థ సామవేదే నిరూపిత. రాధానామం యొక్క శబ్దార్థము సామవేదములో నిరూపించబడినది అని దేవీ భాగవతంలో ఉన్న వాక్యము ఇక్కడ సామవేదస్య భావార్థం. ఇది నీకెలా తెలుసు? నన్ను అడుగుతావేమో. నేను హిమాలయాల్లో గంధమాదన పర్వతం దగ్గర తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో, గంధమాదన పర్వతం అక్కడే నరనారాయణ ఆశ్రమం ఉంది, అక్కడ హనుమంతుడు ఉంటాడు బదరికాశ్రమం దగ్గర. ఆ గంధమాదనం దగ్గర నరనారాయణుల దగ్గర నేను ఆశ్రయించినప్పుడు నా శిష్యులతో సహా నేను ఉన్నాను. అప్పుడు నారాయణ మహర్షి నాకు చెప్పాడు. మొత్తం గర్గ సంహితంతా నారాయణ మహర్షి నుంచి విన్నాడు కదా, ఆ గర్గుడు చెప్తున్నాడు ఇక్కడ. కనుకనే ఎక్కడుందయ్యా రాధ అంటే సామవేదంలో ఉంది. అడ్రస్ చెప్పండి వాళ్ళకి. కల్పిత పాత్ర అనేటువంటి శిఖామణులకి తెలియజేయవలసిన పదం ఇక్కడ. తెలిసి తెలియని మాటలు జయదేవుడు కల్పించాడు రాశాడు రీసెర్చ్ స్కాలర్. జయదేవుడు పుట్టకముందు గర్గ భాగవతం ఉంది. జయదేవుడు పుట్టకముందు సామవేదంలో రాధా సంబంధమైన ఉపనిషత్తు ఉంది. ఋగ్వేదంలో ఒకటి ఉన్నది, సామవేదంలో ఉంది. రాధా శబ్దం యొక్క అర్థం సామవేదంలో ఉన్నది. అది వైదిక శబ్దం. దేవం దేవం రాధసే చోదయంతీం అని వేదమంత్రమే మనకు కనబడుతుంది ఇక్కడ. సర్వదేవతలను కూడా ప్రేరేపణ చేయగలిగే శక్తి ఏ తల్లో ఆ తల్లి. ఆ తల్లి ఒక్కడి మాత్రం చెప్పాడు, లౌకికమైన అంశపు వాసనామాత్రంగా ఉన్నవారికి కూడా రాధ దొరకదు. ఇది వాడు వాసనామాత్రంగా ఉన్న, ఎందుకంటే అమ్మవారి ఇతర శక్తులు అన్నీ గొప్పవే, అన్నీ లోకరక్షణ కోసం పనిచేసేవి. ఐశ్వర్యము, విద్య, ధర్మరక్షణ, అధర్మ శిక్షణ, ఇవన్నీ లోక వ్యవహారాలు. లోకానికి అతీతమై కేవలం పరమాత్మతో మాత్రమే అనుబంధం కలిగిన శక్తి కేవల హ్లాదినీ శక్తి. ఆ హ్లాదినీ శక్తి ప్రేమశక్తి, ఆనందశక్తి రాధాదేవి. ఆ తల్లి ఎలా అర్థమవుతుందండి సామాన్యులకి? అందుకే సామాన్యులకు అర్థం కాదు కనుక మహాగ్రంథాలను కూడా లౌకిక సామాజిక భాష్యాలతో చూసేటువంటి వారికి పరతత్వం ఎక్కడ అర్థమవుతుంది? సమాజం ఒకానొక కొన్ని అభిప్రాయాలతో మారిపోతూ వెళ్ళిపోయేది. తాత్వికత, ఆధ్యాత్మికత, యోగము, ఉపాసన సామాజికం ఎన్నడూ కాదు. అది ఆధ్యాత్మికం, అది దైవికం, అది ధార్మికం. ధార్మికం సమాజాన్ని నడపాలి కానీ సమాజం ధర్మాన్ని నిర్ణయించరాదు. తెలుసుకోండి. ఇక్కడ ధర్మం సమాజాన్ని శాసించాలి, సమాజం ధర్మాన్ని ఏర్పరచుతుంది అనుకోవచ్చు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎలా చూడాలి? అందుకే పాండిత్యాలను మించిపోయినటువంటి యోగము, భక్తి, ధ్యానము ఇత్యాదుల ద్వారా లభ్యమయ్యే భగవత్తత్వాన్ని పాండితీ దృష్టితో పరిశీలించరాదు. ఎవరి పాండిత్యమేమి నడుచురా ఎనుకులాబ్ధి చంద్ర అంటాడు చాగయ్య. అందుకే వాగ్వైఖరి, శబ్దజలి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం ఇవేం పనికిరావని చెప్పారు ఆదిశంకర భగవత్పాలు వారు ఎప్పుడు. అందుకే రాధాదేవిని తలచుకుంటే తలచుకోవడానికైనా అర్హులమా అనిపించేటంత లోతైన అంశం ఉన్నది ఇక్కడ. అందుకే గర్గుడు ఏం చెప్తున్నాడు? సామవేదస్య భావార్థం గంధమాదన పర్వతే శిష్యేనాపి మయా తత్ర నారాయణ ముఖాచ్యుతం. అక్కడి నుంచి విన్నాను చూడు. రాధా 4 అక్షరాలు అలాగే అనాలి. రాధా సంబోధన చేస్తే రాధే, సంబోధనలో కూర్చో. రమయాతు రకార స్యాత్ అకారస్త్వాది గోపిక ధకారో ధరయా హి స్యాత్ అకారో విరజానది శ్రీకృష్ణస్య పరస్యాపి చతుర్ధా తేజసో భవత్ లీలా భూ శ్రీశ్చ విరజ చతస్ర పజ్ఞ ఏవ హి. రాధాలో 4 అక్షరాలు రా, ఆ, ధ, ఆ. అన్నీ ఆలే, అకారమే. అకారం సామాన్యమా? అంతే ఉన్నాయి. దాంట్లో అచ్చులు తీస్తావిగా. రా, ఆ, ద, ఆ, మొత్తం 4 అయ్యాయి చూడు ఇక్కడ. ఈ 4 రహస్యం చెప్తున్నాడు. రకారం రమయ, రమ. రమ అంటే మహాలక్ష్మి, అంటే ఆనంద స్వరూపిణి అని రమా శబ్దానికి అర్థం అండి. రకారో రమ, ఆకారం ఆది గోపి. ఇది అన్నాడు. ఆకారం ఆకారస్త్వాది గోపిక. గోపికలు ఎందరో ఆది గోపిక రాధాదేవి.
ఆ రాధాదేవి కృపకు నోచుకున్న వారి గోపిక అని టైటిల్ ఇస్తుంది ఆ తల్లి. తెలుసుకోండి, ఇక్కడ రాధాదేవి కృపకు నోచుకుంటేనే గోపిక అని టైటిల్ దొరుకుతుంది. ఆ టైటిల్ దొరికిన వాళ్ళే రాసమండలంలోకి ప్రవేశించడానికి అర్హులు. ఆ గోపీ జనులకు వల్లభుడు కృష్ణ పరమాత్మ. ఇది రహస్యం ఇక్కడ. అందుకే అసలు గోపిక ఎవరు? రాధాదేవి. ఆవిడ ఆది గోపి. ఎందుకంటే గోభి కృష్ణరసం భక్తిరసం వా పిబతి ఇంద్రియై, గోభి ఇంద్రియై కృష్ణరసం పిబతి ఇది గోపి అన్నారు. సర్వేంద్రియములతో భగవద్రస పానం చేసేటటువంటి జీవుడిని గోపి అన్నట్ట. పానం అంటే తాగడం. మనం చాలా తాగుతూ ఉంటాం కదండి ప్రపంచంలో, కనబడ్డ ప్రతిదీ తాగుతాం. చూపులతో ఎన్ని దృశ్యాలు తాగుతామో, ఇంకెన్ని తాగాలనుకుంటున్నామో, చెవులతో ఎన్నో, పాదాలతో ఎన్నో. మన ఇంద్రియాలకి తాగడానికి తినడానికి బోల్డు అజీర్తి చేసేటంత. కానీ భక్తులు ఒకటే పని, ఆ ఇంద్రియాలతో భగవద్రసమే పానం చేస్తారు. ఇంద్రియాలు ఎందుకున్నాయా అంటే చెవుంది ఆయన గురించి వినడానికి, కళ్ళున్నాయని చూడడానికి, నోరుంది ఆయన కీర్తించడానికి, పాదాలను ప్రదక్షిణ చేయడానికి, చేతులను పూజించడానికి అని ఇంద్రియముల యొక్క ఉనికే రసపానం కోసం ఉన్నది. అందుకే నారాయణ భట్టాత్రి ఒక మాట అంటాడు, స్వామి ఒకప్పుడు ఈ దేహం ఎందుకు ఇచ్చావు, ఇంద్రియాలు ఎందుకు ఇచ్చావు, కష్టాలు పడుతున్నాను కదా అని నిన్ను అనేవాడిని కోపంతో. అది నీ కథలు రుచి మరగక ముందు మాట. కానీ నీ గురించి తెలుసుకున్న తర్వాత, అబ్బా నీ గురించి వినడానికి చెవులిచ్చావు, నీ గురించి అనడానికి నోరిచ్చావు, నిన్ను కీర్తించడానికి ఆ నోరు పనికొస్తుంది, నిన్ను ప్రదక్షిణ చేయడానికి, నీ క్షేత్రాలు తినడానికి పాదాలు ఉన్నాయి, పూజ చేతులు ఉన్నాయి, ఎంత ఆనందంగా ఉందో. ఇప్పుడు ఇంద్రియాలు నన్ను అంటున్నాయి, ఇంకా కూర్చున్నావేంటి పూజించు, ఇంకా కూర్చున్నావేంటి కీర్తించని, ఇంద్రియాలు నన్ను తొందర పెడుతున్నాయి, ఎందుకంటే రుచి మరిగాయి కదా అన్నాడు. అలాగే సర్వేంద్రియములతో భగవద్రస పానము తప్ప మరో రుచి వాటికి తెలియదండి. అది తప్ప మరొకటి ఆస్వాదించము. ఆ స్థితి అంత తేలిక మనక. ఇది కృష్ణ కథ పెట్టాం, పక్కావిడ చూసేవి ఏముందో తెలుసు. అందుకే ఇలాంటి వాళ్ళు ఉంటాం. మనం ఎంతో పవిత్రంగా ఉంటాం. కానీ చూడు వాళ్ళు ఎలా ఉన్నారో. ఇది వీళ్ళకి భక్తి ఎక్కడండి. నిరంతర ఈర్ష్యాసూయులు రాగద్వేషాలతో కొట్టుకుపోయి ఇంద్రియాలతో అహంకారంతో నువ్వు గొప్ప నేను గొప్ప ఉండి నీ పని చెప్తా ఇలా తిరిగే వాళ్ళకి భగవంతుడు ఎక్కడండి? ఇక్కడ గోపీ శబ్దానికి అర్హతే లేదు వీళ్ళకి. అలాంటి గోపికలు కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు బంధించు జిహ్వ జిహ్వ దూరికినే పాడే పద్యమా ప్రహ్లాదుడైన గోపిక పరిగిన మాట అది. ఇక్కడ గోపిక స్త్రీభావం కాదు, భక్తి పేరు అది. ఇక్కడ పూర్ణ భక్తి పేరు గోపి. అలాంటి గోపీ భావానికి ఆది ఆ తల్లి. ఎందుకంటే కృష్ణరసం ఎప్పుడు పానం చేస్తున్నది ఆ తల్లి. ఆవిడకి ఇంకోటి పట్టదు, కృష్ణుడు తప్ప మరొకట్లేదు ఆ తల్లికి ఇక్కడ. అందుకే ఆది గోపిక కనుక రకారం రమ, ఆకారం ఆది గోపిక. రా అయిపోయింది కదా, దాని ధకారో ధరయ. ధకారము ధరణి అంటే ధరించేది, భూమి అనే కాదు ధరించే శక్తి. భూమి కూడా కావచ్చు, అమ్మవారు మహాలక్ష్మి భూదేవి కదా, వసుంధరాం అంటున్నా ఇక్కడ ధరయ. అంతేకాదు ఆకారో విరజానది. ఆకారం అంటే విరజానది. విరజానది అంటే గోలోకం దగ్గర ఉన్న దివ్య నది. విరజానది అంటే ఏమిటో తెలుసా? రజము లేని నది, రజస్సు లేనిది. రజస్సు లేదంటే తమస్సు లేదని అర్థం. ఇక్కడ తమస్సు దాటేకే రజస్సు. ఆ తర్వాత శుద్ధ సత్వ భూమిక అని అర్థం. విరజ అంటే శుద్ధ సత్వ భూమిక. త్రిగుణాతీతుడైన పరమాత్మని పొందాలి అంటే నువ్వు త్రిగుణాతీతుడు కాలు. అందుకు రజోగుణ తమోగుణములు పూర్తిగా వదిలేసి అసలు వాటి మిశ్రితం కాని శుద్ధ సత్వగుణాన్ని పట్టుకోగలగాలి. ఆ శుద్ధ సత్వగుణమే పరమాత్మను పొందించేందుకు గొప్ప శక్తి. అందుకే అమ్మవారు శుద్ధ సత్వ రూపిణిగా వచ్చి నిన్ను తరింపజేస్తుంది. అదే వీర్రాజ అనే పేరుకి అర్థం. అది నువ్వు నది పేరు అనమాట, అది కాదు. వీరజ మాటకి ఇదే అర్థం ఇక్కడ. కనుక ధా రాధలు ధా ధర ఆ వీరజ ఇది చెప్తున్నారు. ఈ నాలుగు కలిసి ఆ తల్లి ఇక్కడ. అది రమ, ఆది గోపిక, ధర, వీరజ కలిసి రాధగా అయినది. అంతేకాదు కృష్ణుని యొక్క తేజస్సు నుంచి ప్రధానంగా 4 శక్తులు వచ్చాయి. ఈ 4 ఆయనకు పత్నులుగా చెప్పబడుతుంటాయి. ఈ 4 శక్తులతోనే వ్యవహారం నడుపుతాడు ఆయన. జాగ్రత్తగా వినవలసిన గొప్ప మాట అండి. లీల, భూ, శ్రీ, విరజ ఈ 4 పరమాత్మ యొక్క శక్తులు. ఆయన త్రిగుణాతీతుడైన జగత్తుని నడపడానికి భక్తులను అనుగ్రహించిన శుద్ధ సత్వగుణాన్ని తీసుకుంటాడు ఆయన. అది విరజ. అదేవిధంగా శ్రీహి ఆయన యొక్క శక్తి శ్రీ. ఇంకొకటి లీల, అదొక శక్తి. లోకాన్ని నడపడమే లోకవత్తు లీలా కైవల్యమని బాదరాయణ బ్రహ్మసూత్రం చెప్తోంది. అలాగే భూహు, భూ అంటే అర్థం ఏం చెప్పాం? ధర, ఉనికి, ఆధారం అయినటువంటిది. కనుక లీల, భూ, శ్రీ, విరజ ఈ 4 ఆయన యొక్క శక్తులను పత్నులు అంటారు.
విడివిడిగా చెప్తే, ఈ 4 కలిపేసి ఒకటిగా చెప్తే రాధ అంటారు. కనుక రాధ అంటే లీలా భూశ్రీ విరజ, ఈ 4 శక్తుల యొక్క స్వరూపము, ఇది తెలుసుకో. అందుకే ఈ తల్లి శ్రీకృష్ణస్య పరస్యాపి చతుర్థా తేజసో భవత్ లీలా భూశ్రీశ్చ విరజ చతస్ర పత్న్యేవహి సంప్రలీనాశ్చ తా సర్వా రాధాయాం కుంజమందిరే. ఆవిడ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా కుంజమందిరంలో, గోలోకంలో కుంజమందిరాలు ఉన్నాయి. ఆ కుంజమందిరంలో ఈ 4 శక్తులు రాధాదేవిలో లీనమై ఉంటాయి. ఈ 4 దేంట్లో లీనమై ఉంటాయో వాటిని పరిపూర్ణతమ అనాలి. అన్నీ లీనం చేసుకునేదే పరిపూర్ణతమ. అన్నీ లీనం చేసుకునేవాడే కృష్ణుడు. కృష్ణుడు అంటే లీనం చేసుకునేవాడే. లీనం చేసుకునేదే లీల. అది లీల వింటూ ఉంటే లీనమైపోతుంటాం. వాచ్ కూడా చూసుకోం, అంత లీనం చేసుకుంటాడు ఇక్కడ. కనుకనే అన్నీ లీనమై ఉన్నాయి. నేను చెప్పిన శక్తులన్నీ ఆవిళ్ళ లీనం ఉన్నాయి. ఎన్నెన్ని అవతారాలు ధరించాడో నారాయణుడు, అన్నీ ఈయనలో లీనమై ఉన్నాయి. అందుకే పరిపూర్ణతమాం రాధాం తస్మాదాహుర్మనీషిణ. అందుకే బుద్ధున్న వాళ్ళు, నిజమైన బుద్ధున్న వాళ్ళు, గొప్ప బుద్ధున్న వాళ్ళు ఈమెను రాధ అంటారు. ఒక్క రహస్యం చెప్పనానైనా, రాధా కృష్ణ ఇది హే గోప ఏ జపంతి పునః పునః చతుష్పదార్థం కింతేషాం సాక్షాత్ కృష్ణోపి లభ్యతే. రాధాకృష్ణ అనే మంత్రాన్ని ఎవరు జపం చేస్తారో వాళ్ళకి ఈ భూమి యందున్న 4 పదార్థాలు లభించడమే కాకుండా సాక్షాత్ కృష్ణుడే దొరుకుతాడయ్యా, ఇంకేం కావాలి అన్నాడు. 4 పదార్థాలని ధర్మార్థ కామ మోక్షములు, చతుర్విధ పురుషార్థములే కాదు, కృష్ణుడే లభిస్తాడు, ఇంకేం చెప్తావు అన్నాడు ఇక్కడ. అంటే మోక్షం కంటే ఇది 4వది అయితే దానికంటే గొప్పది ఇదేదో. అక్కడ సూచనప్రాయంగా అందించాడు గర్గుడు. 4 కంటే గొప్పవాడు కృష్ణుడు, ఆయన దొరికిపోతాడు. అంటే అదేదో గొప్పది ఉందన్నమాట. దాన్ని పంచమ పురుషార్థం అని అద్భుతంగా చెప్పాడు మహానుభావుడు. మనకు అద్వైత సిద్ధిని రచించినటువంటి సిద్ధపురుషుడు ఎవరండి? మధుసూదన సరస్వతి. పంచపురుషార్థం అన్నాడు, అది ధ్వనిస్తోంది ఇక్కడ చూడండి. చతుష్పదార్థం కింతేషాం సాక్షాత్ కృష్ణోపి లభ్యతే. కనుక మహామంత్రోపదేశం ఇవాళ మనకు జరిగింది. ఎంత భాగ్యం చేసుకున్నామో. రాధా కృష్ణ అంతే. ఇక్కడ అర్ధసహితంగా రాధానామ కృష్ణనామములు గురించి చెప్పారు. ఆహా, ఆనందపడిపోయాడు.